ప్రజలే దేవుళ్ళు ప్రజాస్వామ్యంలో. ఇది ఎవరు చెప్తారు? ఎన్టీఆర్. ప్రజలే నిజంగా కూడా వాస్తవం. ప్రజలే దేవుళ్ళు. ప్రజలు నీకు అధికారాన్ని ఇచ్చారు. యు ఆర్ జస్ట్ డెలిగేటీ ఆఫ్ పవర్. నీకు అధికారం ఇచ్చారు ప్రజలు. ప్రజల అవసరాలు తీర్చడం నీ యొక్క కర్తవ్యం. కానీ విచిత్రం ఏంటంటే ఈ బ్రిటిష్ కల్చర్ లో ఉన్నటువంటి భారతదేశం ఇప్పటికీ కూడా మనం బ్రిటిష్ కల్చర్ మనం ఫాలో అవుతున్నాం. ఆ మైండ్ సెట్ ఇంకా పోలేదు. బ్రిటిష్ వాళ్ళు ఎట్లయితే మన పైన ఆధిపత్యం చేశారో ఈ వ్యవస్థ కూడా ప్రజలపైన ఆధిపత్యం చెలాయించడం కొనసాగిస్తుంది. అర్థమవుతుందా? సుప్రీంకోర్టు ఇవాళ హిందూ పీపుల్ చూస్తే సీసీటీవీ ఇన్స్టాలేషన్ గురించి ప్రభుత్వాలన్నింటినీ కూడా ఆదేశించింది. ఖచ్చితంగా సీసీటీవీస్ పోలీస్ స్టేషన్ లో పెట్టాల్సిందే. ఎందుకు చెప్పండి? ఎందుకు సుప్రీంకోర్టుకి ఏం అవసరం సీసీటీవీల గురించి? ఎందుకంటే ప్రజలను రక్షించాల్సినటువంటి పోలీస్ వ్యవస్థ కస్టోడియల్ డెత్స్ కి కారణం అవుతుంది. అర్థమవుతుందా? వ్యక్తి తప్పు చేస్తే చట్టం ద్వారా శిక్షించాలి తప్ప నీ వ్యక్తిగత కక్షను అక్కడ ఆ పర్టికులర్ వ్యక్తి పైన చూపించడం అన్యాయం. అవునా కాదా చెప్పండి? వ్యక్తిని కొట్టడం ఏంటి? వ్యక్తి యొక్క శరీర భాగాలు పాడైపోయేలా కొట్టడం ఏంటి? వ్యక్తి యొక్క జీవితాన్ని హరించే అధికారం పోలీసులకు ఎక్కడిది? ఎసార్ అవునా కాదా? ఎవరండి పోలీసుని ఎప్పుడు గౌరవిస్తాం? చట్టబద్ధంగా పనిచేసినప్పుడు మాత్రమే పోలీసుగా గౌరవిస్తాం. చట్టానికి అనుకూలంగా పనిచేయాలి, వ్యక్తికి అనుకూలంగా కాదు. అర్థమవుతుందా? మరి ఇట్లా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి కస్టోడియల్ డెత్ చేస్తారంటే కోర్టు ఊరుకుంటుందా? సుప్రీంకోర్టు యొక్క రోల్ ఏంటి? ప్రమోటింగ్ రూల్ ఆఫ్ లా. చట్టం అందరికీ సమానులే. ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తిని చంపితే ఎట్లయితే నేరమో పోలీసుడు కూడా ఒక వ్యక్తి యొక్క మరణానికి కారణమైతే అంతే నేరం. చట్టం కామన్ మ్యాన్ ఒకటి, పోలీసులకు ఒకటి కాదు. చట్టమే, రూల్సే. అర్థమవుతుందా? వాళ్ళకంటూ ప్రత్యేక చట్టాలు లేవు. మరి అందుకని రూల్ ఆఫ్ లాని ఎంకరేజ్ చేయాలంటే ఏం చేయాలి? పోలీస్ స్టేషన్స్ లో సీసీటీవీస్ పెట్టాలి. తద్వారా ఎవరు ఏ టైంకి లోపలికి తీసుకొచ్చారు, ఎవరిని ఎంతసేపు నిర్బంధించారు, అదంతా కూడా సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది. తద్వారా పోలీసులని మనం అకౌంటబుల్ చేయొచ్చు. అర్థమవుతుందా? ఇదంతా కూడా వ్యక్తి యొక్క డిగ్నిటీని కాపాడే ప్రయత్నం. అవునా కదా? ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే కాన్సెప్ట్ కూడా ఏంటి? వ్యక్తి యొక్క డిగ్నిటీని కాపాడే ప్రయత్నమే. మనం ఏర్పరచుకునే వ్యవస్థ అదంతా కూడా. మరి మనం ఏర్పరచుకునే వ్యవస్థ మనల్ని అవమానిస్తే సరైందేనా? కరెక్ట్ కాదు. ఓకేనా?